అమ్మ ఏంటి పని? లేత చింతకాయలు కొత్తిమీర వేసి పచ్చడి చేస్తే చాలా బాగుంటుంది. ఏది చూపి. చాలా ఉన్నాయి. ఇంకా ఏం చేస్తున్నావు? వీడియో తీస్తున్నాను. వెల్కమ్ టు జ్యోతి స్పెషల్ అండి. సాయిరామ్. ఇవాళ చిన్న లేత చింతకాయలతో పచ్చడి చేసి చూపిస్తాను. అందరూ చేసుకోండి, బాగుంటుంది. లేత చింతకాయలతో పచ్చడి అండి. ఇలాగే చిన్న చిన్న వస్తున్నాయి కదా, ఇలాంటి లేత చింతకాయలతో చాలా బాగుంటుంది పచ్చడి. ఇవాళ చేసి చూపిస్తాను. చాలా తక్కువ చేసి చూపిస్తాను. ఇది ఒక వారం 10 రోజులు నిలవ ఉంటుంది. చిన్న ముక్కలు చేసి తరుక్కుందామండి. గింజ కూడా పెద్దగా కట్టదు. అలా మనం గింజలతోటే చేసుకోవచ్చు. లేత చింతకాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, మెంతులు, ఇంగువ వేయించుదాం. కొంచెమే ఆయిల్ అండి. హాఫ్ స్పూన్ మెంతులు, ఒక హాఫ్ స్పూన్ మెంతులు అండి. వేగాలి. ఇలా ఎర్రగా వేగాలి. చిట్టుపట్టమంటూ ఉంటుంది. ఆవాలు చిట్టుపట్టమన్నాక మిరపకాయలు ఇలా తుంచుకున్నాను. ఇలాగ ఎర్రగా ఆవాలు, మెంతులు, ఇంగువ వేగాయి. పచ్చిమిరపకాయలు ఇలాగ వేయించుకోవాలి. వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు చింతకాయ పచ్చడికి పోపు వేసుకుందామండి. ఒక 1/2 స్పూన్ ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇలాగ పోపు అండి. ఆవాలు, జీలకర్ర పోపు చాలు. ఇలాంటి రోడ్డు పచ్చళ్ళు ఈ నూనె ఎక్కువ పట్టదండి. తక్కువగా నూనె వాడుకున్నట్టు ఉంటుంది. ఫ్రెష్గా ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు అవకాశం ఉన్నప్పుడు. చింతకాయలు ముదిరాక నిలవ పచ్చడి ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇప్పుడు లేతగా ఉన్నాయి కనుక ఇది ఒక వారం రోజులు పాటు మనం బయట ఉంచుకున్నా కూడా పాడవదు. ఇప్పుడు సన్నంగా తరుక్కున్న చింతకాయలు, లేత చింతకాయలు, కొంచెం పుదీనా, కొత్తిమీర, మనం ఇప్పుడు వేయించుకున్న పచ్చిమిరపకాయలు, మెంతులు, ఆవాలు, ఇంగువ, సరిపడ్డ ఉప్పు. చింతకాయలు కదండి, పుల్లగా ఉంటాయి, కొంచెం ఉప్పు పడుతుంది. ఇప్పుడు మిక్సీలో ఆడుకుందాం. నీళ్లు వేసుకోవచ్చండి. ఇలా నీళ్లు వేసుకుంటే బాగా నలుగుతుంది. ఇంకోటండి, ఇలా బాగా నలిగిపోయింది. లేత చింతకాయల వల్ల తొందరగా నలిగిపోయింది. మరి మెత్తగా రోటి పచ్చళ్ళన్నీ మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగా రుబ్బుకుంటేనే బాగుంటాయండి. చేసుకుందాం. ఇంకోటండి, చింతకాయ, పుదీనా, కొత్తిమీర పచ్చడి చాలా బాగుంటుంది. ఈ లేత చింతకాయలు
లేత చింతకాయ పచ్చడి రెడీ. टेस्ट करके बताना. अच्छा बना आंटी जी. अच्छा बना? ट्राई करिएगा आप भी.